సరే ప్రజాపాలన అందిస్తున్న మీరు నువ్వు ఇప్పుడు నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నావు అదే మళ్ళీ ప్రజాపాలనలోకి రా దాని గురించే మాట్లాడుతున్నా ప్రజాపాలన అందిస్తున్న మీరు అంటే ఎలక్షన్ రాగానే ఆడ బై ఎలక్షన్ రాగానే మొత్తం మంత్రులు మొత్తం ఆడ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఎస్ బరాబర్ మా పార్టీ పనులు మేము చెయ్యాలి ఎందుకు అవతలోడు రాలేదా బీజేపీ వాళ్ళు సెంట్రల్ మంత్రులు రాలే అడికి ఏం లేదు తుస్సుమనే పార్టీ కూడా వచ్చింది అడికి మేము ఈరోజు పోటాపోటీలు ఉన్న వాళ్ళం మేమెందుకు రాం తుస్సుమనే పార్టీ ఏది బీజేపీ నువ్వు కేంద్ర మంత్రులు అంటే ఎవరు తుస్సుమనే పార్టీ మీరందరు నేను రెండు చెప్పిన కదా కేంద్ర మంత్రులు వచ్చినట్టే తుస్సుమనే పార్టీ అన్న సో అంతమంది తిరిగిరు అంటే ఓడిపోతామనే భయం అనేది ఓడిపోతామని ఎందుకు తిరుగుతాం ఫుల్ మెజార్టీ రావాలని తిరిగినాం అనుకోవచ్చు కదా ఓకే ఎందుకు అనుకోవాలి ఓడిపోతామనే భయం అని ఎందుకు అనుకోవాలి ఫుల్ మెజార్టీ కోసం తిరుగుతున్నాం అనుకోవాలి కదా మేము చేస్తున్న పనులన్నీ వాళ్ళు అబద్ధం అని ప్రచారం చేస్తున్న తిరుగుడు చేయాలి కదా ఒక రౌడీ ఫ్యామిలీ గూండా ఫ్యామిలీ కాంగ్రెస్ ఏం చేయలేదు ఇచ్చిన పథకాలు అన్ని బాకీ కార్డులు అని పట్టుకొని వస్తున్నారు నీ బాకీ గురించి తెలంగాణ బాకీ గురించి చెప్తున్నావు నువ్వు 8,20,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల నెత్తి మీద ప్రతి ఒక్కరి నెత్తి మీద నువ్వు అది కూడా జూబ్లీహిల్స్లో ఉన్న 4 లక్షల మంది నెత్తి మీద కూడా నువ్వు ఇదే 2 లక్షల రూపాయలు భారం మోపి బాకీ పెట్టినావు అని నిన్ను అడిగేటోళ్ళు లేకనా నిన్ను అడగాలి కదా 4 లక్షలు ఇంటూ 2 లక్షలు ఎంత అవుతాయి వాళ్ళ నెత్తి మీద భారం ఎంత పెట్టినావు నువ్వు చెప్పు నాకు నిన్ను అడగాలి ఆ బాకీ కార్డు గురించి సరే ఎన్ని 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 నువ్వు డైవర్షన్ చేస్తున్నావు నీ ఇంటలేవు నాది అసలు డైవర్షన్ ఇంటలేవు మరి నాకు కావాల్సిన సమాధానం నాకు రావాలి అంతే అంటే నీకు ఎంత కావాలో అంతే తీసుకుంటావు అసలు సమాచారం అక్కర్లేదు ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు బై ఎలక్షన్స్ కి కాంగ్రెస్ నుంచి నువ్వు క్యాండిడేట్కి ఎంత ఇచ్చారు గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టమని ఇస్తుందో అంత పెడతారు వీళ్ళు ఎవరైనా పెడితే స్వచ్ఛందంగా నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు ఖర్చు పెట్టి పనులు చేస్తారు సరే అంటే